మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. మరి హరీష్ శంకర్ గారు ఒక సినిమా తీసి ఆ హీరో మెయిన్ లీడ్స్ ని హీరో హీరోయిన్ కాకుండా ఓన్లీ హీరో తీసుకుందాం, హీరోని హీరో కాకుండా ప్రొటాగనిస్ట్ లేదా యాంటాగనిస్ట్ ఇలాంటి టర్మ్స్ యూజ్ చేసే రోజు వస్తుందా? హీరో అని పిలవకుండా నా మూవీలో ప్రొటాగనిస్ట్. ఐ ట్రైడ్ అండి. ఒక డైరెక్టర్ డిఫరెంట్ సినిమాలు తీయాలని నాకు ఎప్పటి నుంచో నేను బిలీవ్ చేస్తా. నేను అలాగా ప్రొటాగనిస్ట్ అలానే తీసాను. షాక్ సినిమా, ఫస్ట్ సినిమా అమ్మ నాన్న తమిళమ్మ ఇడియట్లో చాలా రెబ్బల్గా రటమతంగా పురిజంగా సినిమాలో హీరో ఎలా ఉంటాడో అలా ఉన్న హీరోని ఒక శేఖర్ మధు అని చెప్పి ఒక కపుల్ లాగా వైఫ్ని చంపేస్తే కాపాడుకోలేకపోయిన ఒక హస్బెండ్ అన్నట్టుగా చూపించా. దర్ ఇస్ నో హీరోయిజం. హీ నెవర్ వాంటెడ్ టు బి హీరో బట్ అని దాని క్యాప్షన్ అప్పట్లో. సో ఒరిజినల్ సెన్సిబిలిటీస్తో ఒరిజినల్ థాట్స్తో సినిమా చేసాం. ఓ కమర్షియల్ డ్యాన్సులు కానీ అలాగే ఏం ఉండదు. చిన్న మధురం ఒక మాంటేజ్ సాంగ్ ఇలా ఉంటుంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి వాట్ యు నో ఇస్ నాట్ ఇంపార్టెంట్, టు హూమ్ యూర్ డెలివరింగ్ ఇస్ ఇంపార్టెంట్ అని, టు హూమ్ యూర్ క్యాటరింగ్. ఇప్పుడు నేను కృష్ణానగర్లో పూర్ణ టిఫిన్ సెంటర్కి లైన్ ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్ళి విటమిన్ బార్ అనో విటమిన్ సలాడ్ హౌస్ అనో ఒకటి పెట్టారు అనుకోండి కృష్ణానగర్లో, కెన్వాతో లేకపోతే బ్రోకలీతో ఒకటి చేస్తాము, ఇది ఎన్ని క్యాలరీస్ ఉంటుంది పెడితే అక్కడ అది సేల్ అవ్వదు డెఫినెట్గా. సో మనకి ఏం సినిమా తెలుసు, మన పాండిత్యం ఏంటి, మనం ఏం పుస్తకాలు చదివాం అనేవాడితో మన సినిమా తీసేటప్పుడు ఖచ్చితంగా మనం ఎవరికి డెలివరీ చేస్తున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, విజయవాడలో సింహ సినిమా ఇంటర్స్టెల్లర్ కంటే ఎక్కువ ఆడింది. మరి బోయపాటి నేను క్రిస్టఫర్ నోలన్ని మన ఆయన ఏమంటారు కంపేర్ చేయగలుగుతామా? ఎవరి స్టైల్ వాళ్ళది. ఈయన తక్కువ కాదు మనకి, ఆయన తక్కువ కాదు ప్రపంచానికి. ఎవరి స్పాన్ వాళ్ళది. సో ఎవరు మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని చేస్తాను సార్. హరీష్ శంకర్ గారి దగ్గర నుండి ఈ కైండ్ ఆఫ్ సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనండి నేను అన్న కైండ్ ఆఫ్ జానర్ ఏదైనా ఉంది? హారర్స్, థ్రిల్లర్స్ అలాంటివి ఎప్పటికీ నేను చేయను. నాకు ఎక్కువ అవి నేను చూడను కూడా. అలాగే ఎక్కువగా CGs ఉన్న సినిమాలు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నన్ను బయట పెడతారేమో, చాలా మంది అవెంజర్స్ అంటే ఏంటి పరిగెట్టుకుంటూ వెళ్తుంటారు కదా, నేను అవి పెద్దగా చూడను. అందులో కూడా చాలా విపరీతమైన హీరోయిన్ ఉంటుంది, విపరీతం డ్రామా ఉంటుంది. ఆ సినిమాల్లో ఏముందో నాకు తెలుసు. నాకు ఎక్కువ డ్రామా, ఎక్కువగా ఆలోచింపజేసే లైన్స్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మార్టిన్ స్కార్సెసీ, కెసినో, గుడ్ ఫెల్లాస్. ఈ సినిమాలు నేను కొన్ని 100 సార్లు చూసి ఉంటాను. అండ్ ఒక మౌన్ రాగం లాంటి సినిమా, ఒక హ్యూమన్ రిలేషన్స్, మంచి లవ్ స్టోరీ, ఇది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హరీష్ శంకర్ గారి సినిమాలు కొన్ని సీన్స్ మన పెద్ద డైరెక్టర్స్ ఇంతకుముందు మీ ముందున్న డైరెక్టర్స్తో కొన్ని సీన్స్ కంపేర్ చేస్తుంటారు. కొన్ని కామెడీ కానీ కొన్ని టేకింగ్స్ కానీ అలా కంపారిజన్ వచ్చినప్పుడు మీ ముందు డైరెక్టర్స్తో కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన డెబ్యూటెంట్స్తో కానీ కంపేర్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కంపారిజన్స్ అసలు నేను చేసుకోను, ఎవరితో కంపారిజన్ చేసుకున్నాను అసలు. మేబీ అది ఇన్స్పిరేషనల్ గా కూడా అంటే నెగటివ్ వే. వేరే వాళ్ళు కంపేర్ చేసినప్పుడు దాన్ని కాంప్లిమెంట్ తీసుకుంటా. సో నేర్చుకోవడానికి సీనియారిటీ అనేది పెద్ద ఇష్యూ కాదు. నేను పూరి జగన్నాథ్ గారి నుంచి ఎంత నేర్చుకున్నాను, సందీప్ వంగా నుంచి కూడా అంతే నేర్చుకున్నాను. నాకు ఇద్దరి పట్ల విపరీతమైన రెస్పెక్ట్. ఎందుకంటే దే బిలీవ్ ఇన్ సమ్ క్యారెక్టరేషన్, దే హ్యాడ్ అ మ్యాడ్ కన్విక్షన్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. ఆ కన్విక్షన్ నాకు ఇష్టం. నేను సందీప్ కూడా చెప్పా, ఐ లైక్ యువర్ కన్విక్షన్ మోర్ దెన్ ఫిల్మ్ అని. సో నేర్చుకోవడానికి ఏముంటుంది, ఎవరి నుంచైనా ఇన్స్పైర్ అవ్వచ్చు. కానీ ఎప్పటికైనా సరే నా తాపత్రయం అంతా సరే హరీష్ శంకర్ సినిమా అంటే ఇలాగే ఉంటుంది. హరీష్ శంకర్ సినిమా ఈజ్ దిస్ ఈస్ కాల్డ్ హరీష్ శంకర్ సినిమా. ఆ ట్యాగ్ దాన్ని పర్మనెంట్ చేయాలి, దాన్ని చాలా ఉత్కృష్ట, దాన్ని పవర్ఫుల్ చేయాలని నేను ప్రయత్నం. దిస్ ఈజ్ హరీష్ శంకర్ సినిమా. ఇందులో పాటలు ఉంటాయి, ఇందులో ఇలా ఉంటుంది, ఇందులో డైలాగులు ఉంటాయి, ఇది ఫుల్ సమయం. ఇందులో లోపలికి వెళ్తే బయట ప్రపంచాన్ని మర్చిపోయేలా సినిమా తీస్తాడు అనిపించుకోవడమే నా ఎయిమ్. విశ్వనాథ్ గారి సినిమాలు, తర్వాత జంధ్యాల గారి సినిమాలు అంటే ఇప్పటికీ చూస్తారు, అప్పుడు చూసారు, ఎప్పటికీ చూస్తారు? ఎప్పుడు అవే చూస్తానండి. వంశీ గారి సినిమాలు, లేడీస్ టైలర్ అయితే అసలు ఎప్పటికీ. సాగర్ సంగమం ఐ థింక్ మోర్ దెన్ 300 times చూసుంటా. వంశీ గారు లేడీస్ టైలర్ అయితే కొన్ని 100 సార్లు. కనకమహాలక్ష్మి డాన్స్ ట్రూప్ అలాగా, షోలే, ఎప్పటికీ బోర్ కొట్టదండి. మీ సినిమాలు కానీ మీ సాంగ్స్ కానీ మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఏమైనా పెట్టి రిపీటెడ్ మోడ్లో చూసినవి, లేదా ఒక సీన్ చూసి ఈ సీన్ మాత్రం భలే ఎగ్జిక్యూట్ చేశారు? లేదండి, అలా ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు వేరే సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. నా ఆఫీస్లో మీ సాంగ్స్ కానీ ఎవరైనా పంపిస్తుంటారు, పంపించినప్పుడు చూస్తాను. అస్మైక యోగ తస్మైక ఆ పాట ఎక్కువ సార్లు విన్నాను నేను. నాకు నచ్చింది. శబాష్, ఈ లిరిక్స్ 2017లో కూడా నువ్వు ఇలాంటి లిరిక్స్ రాయించావు అంటే అప్పుడు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. డీజే అప్పుడు. నెక్స్ట్
గబ్బర్ సింగ్ లో ఎందుకు అంత ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి చూశాను. ఓకే. అది అప్పుడు మీకు చాలా అనిపించింది? చాలా అందరి ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి, ఈ సీన్ చాలా బాగా తీసాను అనిపించింది. చాలా రేర్ గా ఉంటుందండి, అంటే ఎడిటింగ్ లో 100 సార్లు చూస్తాం కదా, యూ ఆల్వేస్ వాంటెడ్ టు. పైగా చూస్తే ఎవరైనా చూస్తే గబుక్కున మ్యాగ్లో మ్యానియాక్ అంటారు, ఈ సినిమా పెట్టుకుని ఇటు చూస్తున్నాడు ఏంటి అని. సో ఇట్ ఈస్ నాట్ రైట్. నేను మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న వీడియో చూశాను. మిరపకాయలో ఒక అమ్మాయిని పెట్టి హీరోయిన్ కి కాన్వర్సేషన్, అవును, అమ్మాయి friend. వైఫ్ కాదు అన్నట్టు అమ్మాయి పేరు నా వైఫ్ పేరు ఒకటే స్నిగ్ధ, అందుకు వచ్చిన కన్ఫ్యూజన్. అవునా? తను చాలా సాఫ్ట్వేర్ జాబ్ యూఎస్ లో సెటిల్ అయింది, అమ్మాయి చాలా పెద్ద పొజిషన్ లో ఉంది. ఆ తర్వాత కూడా సినిమాలు ఆడితే తను చేయనంది, ఓకే. అదేదో ఫన్ కోసం అమ్మాయి చేశారు అసలు ఎప్పుడైనా యాక్ట్ చేశారు మీ మూవీస్ లో? మీ వైఫ్ లేదు కదా? లేదు. తన వేరు నా వైఫ్ పేరు, నా వైఫ్ పేరు కూడా స్నిగ్ధానే, తన పేరు కూడా స్నిగ్ధానే. ఓకే. మీరు అందరూ దాన్ని ఎన్ని వేల షేర్లు కొట్టారు. హరిశంకర్ గారి వైఫ్ కాదు. తన సినిమా పట్టి చూడండి, ఓకే. తనకు తెలియదు అసలు. ఓకే. నేను చెప్తే గానీ నా సినిమా గురించి తెలియదు. షీఈ్ నాట్ ఎ మూవీ బఫ్. మీరు ఇంత మంచి హీరోయిన్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు కదా, మీ వైఫ్ రెస్పాన్స్ ఏంటి? యూ హ్యావ్ గుడ్ టేస్ట్ అంటది. అంతేనా? అంతే. షీ డజంట్ ఫీల్ జెలస్ అలా ఏ ఉండదా? షీఈ్ లైక్ అబ్సల్యూట్లీ జీరో హ్యాజల్ అంటారు చూసారా, అంటే తను అంత పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతాను. అస్సలు వైఫ్ పొరపాటున వెబ్సైట్లో ఎక్కడైనా రూమర్స్ వచ్చినా, గాసిప్స్ వచ్చినా కనీసం అడగను కూడా అడగదు, ఏంటి ఇలా రాశారు అని కూడా అడగదు. అస్సలు అడగదు. షీ నోస్ మీ. ఎక్కడో నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు వర్క్ పరంగా లేట్గా ఇంటికి వెళ్తుంటాము, ప్రామిస్ చేసిన ప్లేస్లోకి వెళ్ళలేము, చేయలేము, అయితే గీతే నేను బ్యాడ్ హస్బెండ్ అవ్వాలి తప్ప షీఈ్ ద బెస్ట్ వైఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.